త్వరలో రైతు రుణమాఫీ 5 గ్యారంటీలను అమలు చేశాం. ఆదిలాబాద్ సభలో సీఎం రేవంత్ రెడ్డి. టీడీపీ నేతలకు బీజేపీ కండువాలు కప్పారు. జనసేన స్థానాల్లోనూ టీడీపీ నేతలను దింపారు. చిరంజీవి మోసగాళ్లకి సపోర్ట్ చేశారన్న సజ్జల. మతం పేరుతో బీజేపీ రాజకీయాలు. రాహుల్ది త్యాగాల కుటుంబం. కమలం నేతలపై జగ్గారెడ్డి కన్నెర్ర. నామినేషన్ వేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి. హాజరైన పీయూష్ గోయల్. మోదీ మరోసారి పీఎం అవుతారని ధీమా. వై అంటే వైవి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్సీపీ అంటే వీళ్లేనన్న షర్మిల. కావలి టీడీపీలో టికెట్ రగడ. ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలో పసుపులేటి. నేనేమిటో చూపిస్తానని కమెంట్. మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారు. ఢిల్లీకి మూటలు మోస్తున్నారు. అన్ని వర్గాలను మోసం చేశారన్న జగదీష్ రెడ్డి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకి షాక్. వైసీపీలోకి అమర్నాథ్ రెడ్డి సోదరుడు శ్రీనాథ్ రెడ్డి 25న జగన్ సమక్షంలో చేరిక. వైసీపీ సెక్యులర్ పార్టీ. అన్ని కులాలు మతాలు సమానమే. ప్రచారంలో ఎంపీ విజయసాయి రెడ్డి. విశాఖలో జన నీరాజనం. ప్రతిపక్షాలకు చెంపపెట్టన్న వైవి సుబ్బారెడ్డి. ఉత్తరాంధ్ర అభ్యర్థులకు బీఫామ్లు అందజేత. అట్టహాసంగా బాలినేని నామినేషన్. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ. పాల్గొన్న ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. గుడివాడలో కొడాలి నాని నామినేషన్. సాదాసీదాగా దాఖలు చేసిన వైసీపీ నేత. ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్. కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. వీధి వీధిలో ఓటర్లకు పలకరింపు. మరోసారి ఆశీర్వదించాలని అభ్యర్థన. పులివెందులలో నామినేషన్ల సందడి. సీఎం తరపున దాఖలు చేసిన వైఎస్ఆర్ ఫౌండేషన్. ఆర్ఓకు పత్రాలు అందజేత. బాలికల ఉత్తీర్ణత 89.17. బాలుర ఉత్తీర్ణత 84.32%. ఏపీ 10th ఫలితాలు విడుదల. సీఎం రేవంత్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్. 196వ స్థానం సాధించిన అక్షయ్. అభినందించిన ముఖ్యమంత్రి. సలేశ్వరం జాతర షురు. 3 రోజుల పాటు ఆధ్యాత్మిక వేడుక. భారీగా తరలివస్తోన్న భక్తులు. గుంటూరు వెస్ట్లో టీడీపీ నామినేషన్. తన గెలుపు ఖాయమన్న గల్లా మాధవి. జనంతో వెళ్లి నామినేషన్ దాఖలు. ఈడీ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. సిబిఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదన. మే 2కు తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి. 2016 టీచర్ల రిక్రూట్మెంట్ స్కామ్లో సంచలన తీర్పు. 25,753 టీచర్ల భర్తీని రద్దు చేసిన హైకోర్టు. ఇప్పటి వరకు తీసుకున్న జీతాలు వెనక్కివ్వాలని ఆదేశం. లద్దాఖ్లో రాజ్నాథ్ సింగ్. బలగాలతో సియాచిన్లో పర్యటన. బేస్ క్యాంపు పరిశీలన. కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ వినూత్న ప్రచారం. ఆటో నడుపుతూ ఓటర్లను ఆకట్టుకునే యత్నం. చిన్నారులతో కలిసి స్టెప్పులు.